కాకినాడ జిల్లాలో ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈ టూర్లో భాగంగా ప్రజా సమస్యల పరిశీలనతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. రేపు పిఠాపురంలో జరగనున్న సంక్రాంతి సంబురాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొని స్థానిక ప్రజలతో కలిసి పండుగ చేసుకోనున్నారు. ఆ తర్వాత నియోజకవర్గంలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ముఖ్యంగా పిఠాపురం ముంపు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధితుల సమస్యలు నేరుగా పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకుంటారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మనకు ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్ చెప్పండి, పవన్ కళ్యాణ్ పర్యటన డీటెయిల్స్ కు సంబంధించి ఎలా ఉన్నాయి వివరాలు? నేడు కాకినాడ జిల్లాలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. సంక్రాంతి సంబరాలలో భాగంగా పర్యటన కొనసాగుతుంది. 9, 10, 11వ తారీఖున వరకు ఈ పర్యటన ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ సంక్రాంతి అనేది ఒక ముఖ్య పండుగగా జరుపుకుంటారు ఈ ఉభయ గోదావరి జిల్లాలో. దానికి నిమిత్తం అలాగే ఇతర అభివృద్ధి పనుల నిమిత్తం కూడా పవన్ పర్యటన ఆద్యంతో సాగుతుందని మనకు తెలుస్తుంది. ఈ రోజు 11:30కి పవన్ కళ్యాణ్ పిఠాపురం నేరుగా చేరుకుంటారు. అనంతరం సాయంత్రం కాకినాడ రంగారావు మెడికల్ కాలేజీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత అనంతరం కూడా 10వ తారీఖు పిఠాపురం గొల్లప్రోలు పరిసర ప్రాంతాల్లో పర్యటించి సంక్రాంతి సంబరాలు అలాగే తెలుగుతనం ఉట్టుపడే విధంగా కొన్ని ఏర్పాట్లు చేశారు స్థానిక అధికారులు. ఆ ఏర్పాట్లను కూడా ఆయన పరిశీలిస్తారు. మరోవైపు సంక్రాంతి సందర్భంగా పలు స్టాల్స్ కూడా ఇక్కడ స్థానిక అధికారులు ఏర్పాటు చేశారు. వాటిని కూడా పరిశీలిస్తారు. అలాగే ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో సంక్రాంతి అనేది పెద్ద పండుగ జరుపుకుంటారు కాబట్టి 3 రోజులు కూడా 10 సంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా మొదటి రోజు నాడు జానపద కళా కార్యక్రమాలైన అటు డప్పు నృత్యాలు, మరోవైపు కోలాటం, అలాగే బుర్రకథ ఇలాంటి పలు జానపద సంబంధించిన ఏర్పాటు చేశారు. అలాగే రెండో రోజు కూడా అయితే సంస్కృతి కార్యక్రమాలతో పాటు అలాగే జబర్దస్త్ టీమ్ తో కూడా పలు సినిమాటిక్ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. అనంతరం కూడా మ్యూజికల్ నైట్, మరోవైపు దాంతో పాటు అలాగే సినీ తారలతో సినీ ప్రముఖులతో కూడా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ తిలకించే విధంగా ఉన్న ఏర్పాట్లు కూడా చేశారు. మరోవైపు పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు 3 అంచెల భద్రత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారని మనకి తెలుస్తుంది. నిన్నటి నుంచి కూడా ఇన్ఛార్జ్ కలెక్టర్ కూడా ఈ ఇన్ఛార్జ్ కలెక్టర్ తో పాటు ఎస్పీ బిందు మాధవ్ కూడా ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లు పరిశీలించారని మనకు తెలుస్తుంది. మరోవైపు ఈ సంస్కృతి కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు 2 కూడా శంకుస్థాపన చేస్తూ ఉంటారని మనకు తెలుస్తుంది. ఓకే, రైట్ దుర్గా ప్రసాద్. సంక్రాంతి సంబరాల్లో పార్టిసిపేట్ చేయడానికి ఆనరబుల్ డిప్యూటీ సీఎం సార్ ఇవాళ నైట్ కాకినాడ డిస్ట్రిక్ట్కి వచ్చి 9వ తారీఖున సంక్రాంతి సంబరాల్లో పార్టిసిపేట్ చేసి అట్లనే ఒక 2-3 ఫీల్డ్ విజిట్స్ చేసి ఆర్ఎంసీలో 10th ఒక ఇనాగ్రేషన్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నారు. దానికోసం ఆల్ బందోబస్తు అరేంజ్మెంట్స్ అండ్ అదర్ లాజిస్టిక్స్ సపోర్ట్ హ్యావ్ బీన్ డన్. ప్రోగ్రామ్ అంతా పీస్ఫుల్గా అయిపోయేలాగా, ఎక్కడ కూడా ఏ రకమైన బాటిల్ నెక్స్ లేకుండా కంఫర్టబుల్గా అయ్యేలాగా ఆల్ అరేంజ్మెంట్స్ హ్యావ్ బీన్ డన్. థ్యాంక్ యూ. సార్ ఇక్కడికి వచ్చి స్టాల్స్ విజిట్ చేస్తారండి. ఫస్ట్ సార్ వచ్చి పబ్లిక్ని గ్రీట్ చేస్తారు, తర్వాత స్టాల్స్ విజిట్ చేస్తారు. విజిట్ చేసిన తర్వాత దేర్ విల్ బి పబ్లిక్ మీటింగ్.